హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు 8 AM కోసం అని చెప్పేసి మీకోసం ఈ కరెంట్ అఫైర్స్ అయితే తయారు చేస్తున్నాను. భారత అణు జలంతర్గాముల గురించి, న్యూక్లియర్ సబ్మెరైన్స్ గురించి దీంట్లో ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను. ఎందుకంటే మొన్న హరిదమన్ అనే అణు జలంతర్గామి ప్రవేశించబోతుంది జనవరి 2026లో అని చెప్పేసి ఒక ఐటమ్ అయితే వచ్చింది. దానికి సంబంధించినటువంటి కంటిన్యూషను, అసలు మన దగ్గర ఎన్ని అణు జలంతర్గాములు ఉన్నాయి ఏంటి అన్నది నేను ఈ వీడియోలో వివరించబోతాను. మీకు ఆంధ్రప్రదేశ్లో 99,000 ఉద్యోగాలు కానీ, ఇక్కడ తెలంగాణలో ప్రకటించబోయే 40,000 ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కానీ అందరికి కూడా ఈ వీడియోలు పనికొస్తాయి. కాబట్టి ప్రతిరోజు కంపల్సరీ చూడండి. ఏ రోజు వీడియో ఆ రోజే చూడండి. అవసరమైతే పాయింట్లు నోట్ చేసుకోండి. నేను దీనికి సంబంధించినటువంటి ఈ గ్రాఫిక్ ప్లేట్లు అన్నీ కూడా నేను మన ఈ తెలంగాణ ఎగ్జామ్స్ ఇది ఉంది కదా, తెలంగాణ అండ్ ఆంధ్ర ఎగ్జామ్స్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో పెట్టేస్తాను. ఈ మెటీరియల్ అంతా నేను తర్వాత వెబ్సైట్లలో పోస్ట్ చేస్తాను. అయితే ఈరోజు మనం హరిదమన్ అణు జలంతర్గామి గురించి చెప్పుకుందాము. హరిదమన్ వచ్చేస్తుంది అని చెప్పేసి మన పేపర్లలో అన్నింటిలో కూడా వచ్చేసింది. ఇది ఏంటంటే అణు జలంతర్గాములకు సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. ఇది భారత ఐఎన్ఎస్ హరిదమన్ అనేది భారత్కు చెందినటువంటి 3వ స్వదేశీ అణు జలంతర్గామి, స్ట్రాటజిక్ స్ట్రైక్ న్యూక్లియర్ సబ్మెరైన్ అంటారు. అంటే SSBN అని దీనికి పేరు అనమాట. అయితే ఇది అరిహంత్ తరగతికి చెందినటువంటి 3వ నౌక. ఇది సాధారణంగా అరిహంత్ క్లాస్ జలంతర్గామి. హరిదమన్ అనేది అరిహంత్ దాంట్లో భాగంగా తయారు చేస్తున్నారు. అరిహంత్ అనేది ఫస్ట్ న్యూక్లియర్ అనమాట, న్యూక్లియర్ జలంతర్గామి అంది, సబ్మెరైన్. దీన్ని విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మించారు. ఎక్కడ? విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో దీన్ని నిర్మించారు. 2026 జనవరిలో భారత నౌకాదళంలోకి ఇది చేరనుంది. దీనికి ప్రయోజనం ఏంటి? హరిదమన్ వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే, హరిదమన్ అనేది మన దేశానికి 2వ స్ట్రైక్ సామర్థ్యాన్ని, అంటే సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీని అందించేందుకు హరిదమన్ అభివృద్ధి చేశారు. దీని ప్రత్యేకతలు ఏంటంటే, మొదటి 2 నౌకలు కూడా, అంటే అరిహంత్ కానీ అరిగాత్ కానీ కంటే కూడా ఇది అత్యంత శక్తివంతమైనది మరియు మెరుగైనటువంటి టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ చేశారన్నమాట హరిదమన్లో. ఇది జనవరి 2026లో మన నేవీలోకి ప్రవేశించబోతోంది. ఇక మొదటి 2 నౌకలు అరిహంత్ అండ్ అరిగాత్ కంటే కూడా ఇది అత్యంత శక్తివంతమైనది. హరిహంత్ కన్నా అరిగాత్ కన్నా కూడా ఇది అత్యంత శక్తివంతమైనది ఇది హరిదమన్. ఇది అండ్ టెక్నాలజీతో మొత్తం హరిదమన్ సబ్మెరైన్ పొడవు ఎంత ఉంది అంటే 112 మీటర్ల పొడవు ఉంది. వెడల్పు వచ్చేసరికి 15 మీటర్లు ఉంది. ఎత్తు 10 మీటర్లు ఉంది. ఇందులో అణు రియాక్టర్ను మరింత శక్తివంతంగా మార్చారు. ఇందులో అత్యాధునిక అండర్ వాటర్ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఉన్నది. హరిదమన్కు ఉన్నటువంటి ప్రత్యేక సామర్థ్యం అనమాట. ఇది హరిదమన్కు సంబంధించినటువంటి పిక్చర్ మీరు పక్కన చూస్తున్నారు కదా. ఇదంతా కూడా మనకి హరిదమన్కు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే, సాగరిక K-15 బాలిస్టిక్ షిప్ని, ఇంకా K-4 బాలిస్టిక్ షిప్ని, సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ షిప్ని అంటారు వీటిని, SLBM. ఈ రెండింటిని కూడా మోసేటువంటి సామర్థ్యము హరిదమన్కి ఉంది. అంటే సాగరికని బాలిస్టిక్ షిప్ని కదా సాగరిక అనేది, అది K-15 అంటారు దాన్ని, K-15 రకం. ఇది 750 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలని, టార్గెట్ని ఛేదించడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇది మన K-4 షిప్ని పరిధి ఎంత ఉంటుందంటే 3,500 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. ఈ 2 క్షిపణులు కూడా హరిదమన్ నుంచి ప్రయోగించడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. దీని సామర్థ్యం ఎంత అంటే, K-4 క్షిపణులు సుమారు 4 నుంచి 8 వరకు కూడా మోయగల సామర్థ్యం ఉంది. గంటకు 44 కిలోమీటర్ల వేగంతో సముద్రంలో ప్రయాణించే సామర్థ్యం అనేది హరిదమన్కి ఉంది. హరిదమన్ సబ్మెరైన్ మన దేశం సొంతంగా నిర్మించుకున్నటువంటి 3వ జలంతర్గామి. మరి మిగతా రెండింటి గురించి కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి వాటి గురించి నేను చెప్తాను. ఎందుకంటే ఇది వచ్చింది ఒక్కదాని మీద వచ్చింది, పాతవి కూడా తెలుసుకోవాలి కాబట్టి. నిన్న కూడా అట్లా నేను వీడియోలో చెప్పా కదా, ఆపరేషన్స్ చెప్పినప్పుడు మనము శ్రీలంకకు సంబంధించిన ఆపరేషన్ చెప్పినప్పుడు బ్యాక్లో మనం ఏమేమి ఆపరేషన్లు చేసాం 2025 వరకు జరిగినటువంటి ముఖ్యమైనటువంటి ఆపరేషన్లు అన్నీ కూడా చెప్పాను. అలానే ఇక్కడ కూడా హరిదమన్ గురించి ఓన్లీ చెప్పి వదిలేయకుండా ఇంకా మిగతా 2, అసలు ఇది మూడో అణు జలంతర్గామి, మిగతా రెండింటి పరిస్థితి ఏంటన్నది నేను ఈ వీడియోలో చెప్తాను, చూడండి. ఐఎన్ఎస్ అరిహంత్ ఇది భారతదేశానికి చెందినటువంటి మొదటి స్వదేశీ అణు జలంతర్గామి. భారతదేశానికి చెందినటువంటి ఫస్ట్
సబ్మెరైన్ అనమాట. ఇది దీన్ని 2009 జూలై 26న 2009 జూలై 26న అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించారు 2009లో. 2016 ఆగస్టులో ఇది భారత నౌకాదళంలోకి చేరిందనమాట. ఇంకా ఐఎన్ఎస్ అరిహంత్ రియాక్టర్లో ఏముంటాయి అంటే ఇందులో 83 మెగావాట్ల ప్రెషరైజ్డ్ లైట్ వాటర్ రియాక్టర్ ఉంటుంది. ప్రెషరైజ్డ్ లైట్ వాటర్ రియాక్టర్ PWR అంటారు. ఇది 83 మెగావాట్లు ఉంది. ఇక క్షిపణి సామర్థ్యంని ఏం మోసుకెళ్ళగలరు అంటే ఇక్కడ ప్రధానంగా సాగరిక K-15 క్షిపణులు మోయడానికి ఈ అరిహంత్ని రూపొందించారు. అరిహంత్ అనేది ఫస్ట్ మన అణు జలాంతర్గామి, మొట్టమొదటి స్వదేశీ అణు జలాంతర్గామి అనమాట. ఇక K4 క్షిపణులు కూడా మోయగల సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిమితులు ఉండవచ్చు అని చెప్పారు. ఐఎన్ఎస్ అరిహంత్ ప్రవేశపెట్టడంతో భారతదేశం తన సొంత అణు జలాంతర్గామిని నిర్మించుకోగల సామర్థ్యం ఉన్నటువంటి కొన్ని దేశాల్లో ఒకటిగా అవతరించింది. ఫస్ట్ ఇదే కాబట్టి ఐఎన్ఎస్ అరిహంతే అణు జలాంతర్గామి. ఈ అణు జలాంతర్గామిని నిర్మించిన తర్వాత ఇలాంటి సామర్థ్యం ఉన్నటువంటి సొంతంగా నిర్మించుకునే సామర్థ్యం ఉన్నటువంటి దేశాలలో ఒకటిగా ఇది భారత్ అనేది అవతరించింది. ఇది దేశానికి వ్యూహాత్మక నిరోధకత అంటే స్ట్రాటజిక్ డిటరెన్స్ని అందిస్తుంది. ఇంకా నెక్స్ట్కి వచ్చేసరికి ఫస్ట్ జలాంతర్గామి అరిహంత్, సెకండ్ వచ్చేసరికి హరిగాత్ తర్వాత మూడోది అరిదమన్ అనమాట. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఐఎన్ఎస్ హరిగాత్ గురించి చెప్పుకున్నప్పుడు ఐఎన్ఎస్ హరిగాత్లో S3 అంటారు దీన్ని. ఐఎన్ఎస్ హరిగాత్ భారతదేశం నిర్మించినటువంటి రెండవ అణుశక్తితో నడిచేటువంటి బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి, న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ అంటారు. SSBN, న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ అంటారు. అరిహంత్ కేటగిరీకి చెందినటువంటిది ఇది కూడా, ఈ జలాంతర్గామి కూడా. ఇందులో కొంచెం అరిహంత్ కంటే కూడా కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేశారు. ATV అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెస్సెల్ని ప్రాజెక్ట్లో భాగంగా యూజ్ చేశారు. విశాఖపట్నం నౌకా నిర్మాణ కేంద్రంలోనే దీన్ని నిర్మించారు. దీన్ని ఆగస్టు 2024లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీన్ని జాతికి అంకితం చేశారు. ఇది భారత రక్షణ సామర్థ్యాన్ని, ముఖ్యంగా దేశం యొక్క వ్యూహాత్మక నిరోధక శక్తిని బలపరుస్తుంది. ఐఎన్ఎస్ హరిగాత్ అనేది రెండవది భారతదేశం సొంతంగా నిర్మించుకున్నటువంటి అణు జలాంతర్గాములో రెండవది. మొదటిది అరిహంత్, రెండవది హరిగాత్, మూడోది అరిదమను. ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇంకా రిపీటేషన్గా చెప్తే బాగుంటుందని చెప్పేసి మీకు కూడా గుర్తుండిపోతుందని చెప్తున్నా. ఇక అరిహంత్ కేటగిరీలోనే రెండవది ఇది మెరుగైనటువంటి టెక్నాలజీతో రూపొందించారు. దీన్ని నిర్మించినటువంటి కేంద్రం ఎక్కడ అంటే షిప్ బిల్డింగ్ సెంటర్ అంటారు, SBC. ఇది విశాఖపట్నంలో ఉంది. ఇక ప్రాజెక్టుకి వచ్చేసరికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెస్సెల్ అంటారు. ఇది ప్రాజెక్ట్ ATV ప్రాజెక్టులో భాగంగా దీన్ని నిర్మాణం చేశారు. ఏం చేస్తుందంటే అణుశక్తితో నడిచేటువంటి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగలదు. త్రివిధ పరమాణు బలాన్ని కూడా ఇది ఐఎన్ఎస్ హరిగాత్ అనేది పెంచుతుంది. దీని కోడ్ పేరు S3 అంటారు మేడం. ఎందుకు ఇది అంటే భారతదేశం అణు నిరోధక శక్తిని సముద్రం భద్రత బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర అనేది పోషిస్తుంది. అరిహంత్ కంటే కూడా మెరుగైనటువంటి సామర్థ్యాలని ఈ హరిగాత్లో ఉన్నాయన్నమాట. క్షిపణి సామర్థ్యం వచ్చేసరికి అరిహంత్ లాగానే, అరిహంత్ తరహాలోనే K-15 అండ్ K4 క్షిపణులు మోసే సామర్థ్యం అనేది ఇందులో హరిగాత్లో ఉన్నది. ఇక మనము మూడోది ఆల్రెడీ చెప్పుకున్నగా అరిదమన్ గురించి. ఇప్పుడు మనకి సివిల్ స్టాండర్డ్ క్వశ్చన్స్ గురించి మనము సివిల్స్ అండ్ APPSC, TGPSC, మీకు RRBలు కానీ మరి IBPSలు కానీ దేంట్లో అడిగినా సరే మీరు ఈజీగా సమాధానం చెప్పగల మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ నేను తయారు చేశాను. అందులోంచి మనము 5 క్వశ్చన్లు మనం దీంట్లో చూద్దాం. ఇప్పుడు ఇందులో కింద ఇవ్వబడిన అంశాల ఆధారంగా అణు జలాంతర్గామి కార్యక్రమము మరియు సామర్థ్యం కింద భారత అణు జలాంతర్గామి కార్యక్రమానికి సంబంధించి ఈ కింది స్టేట్మెంట్లను పరిశీలించండి. 1. ఐఎన్ఎస్ అరిదమన్, ఐఎన్ఎస్ హరిగాత్, ఐఎన్ఎస్ అరిహంత్ ఈ మూడు కూడా అరిహంత్ క్లాస్ SSBNల తరగతికి చెందినవి. రెండోది వచ్చేసరికి ఐఎన్ఎస్ అరిదమన్ K4 బాలిస్టిక్ క్షిపణులను 3500 కిలోమీటర్ల పరిధి మోయగల సామర్థ్యం కలిగిన మొదటి స్వదేశీ భారతీయ అణు జలాంతర్గామి. మూడోది అణు జలాంతర్గామిని అభివృద్ధి చేయడంలో భారత ప్రధాన లక్ష్యము క్షీణించిన ప్రతిఘాతక శక్తిని అంటే
క్రెడిబుల్ డిటరెన్స్ని అండ్ మొదటిగా ఉపయోగించకూడదు. మన అణు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నో ఫస్ట్ యూజ్. ఒకవేళ పాకిస్తాన్ దాడి చేసినా కానీ ఫస్ట్ మనమైతే ఎప్పుడు కూడా వేరే దేశం మీద మనం అణు ప్రయోగాలు అయితే చేయమన్నమాట. వాళ్ళు ఎవరైనా చేస్తే మాత్రం మనము దాన్ని రిజెక్ట్ చేస్తాం అనమాట. దాన్ని ఎదుర్కోవటానికి మనం ఇలాంటి సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటారు. ఈ సిద్ధాంతాన్ని బలోపేతం చేయడం. ఈ స్టేట్మెంట్లో ఏవి సరైనవి అని చెప్పేసి కింద ఇచ్చాము. ఇక్కడ SSBN అంటే ఏంటంటే స్ట్రాటజిక్ స్ట్రైక్ న్యూక్లియర్ సబ్మెరైన్ అని అర్థం అనమాట. ఇంకా దీనికి జవాబులు ఏది కరెక్టు అంటే సరైన సమాధానము 1 మరియు 3. ఎందుకు సరైనవి అనేది మొత్తం కూడా నేను వివరంగా చెప్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ స్టేట్మెంట్ 1 సరైనది. ఎందుకంటే ఈ 3 జలాంతర్గాములు కూడా అరిహంత్, అరిగాతు, అరిదమను ఈ 3 కూడా భారత్ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్ అంటే ATV ప్రాజెక్ట్ కింద నిర్మించబడిన అరిహంత్ క్లాస్ SSBNలు. SSBN అంటే చెప్పా కదా, స్ట్రాటజిక్ స్ట్రైక్ న్యూక్లియర్ సబ్మెరైన్లు. తర్వాత రెండో స్టేట్మెంట్ వచ్చేసరికి రెండో స్టేట్మెంట్ తప్పు అన్నాము. అంటే K4 క్షిపణిని మోయగల సామర్థ్యము హరిహంత్ జలాంతర్గాములు కూడా ఉన్నప్పటికీ అరిదమన్ అనేది 3వ స్వదేశీ అణు జలాంతర్గామి. మనం ఇక్కడ 3వ క్వశ్చన్లో రెండో స్టేట్మెంట్లో ఏమిచ్చామంటే INS అరిదమన్కి మాత్రమే 3500 కిలోమీటర్ మోసుకెళ్లే సామర్థ్యం ఉందని చెప్పాం కాబట్టి అది తప్పు అనమాట. ఇక్కడ K4 క్షిపణి మోయగలటువంటి సామర్థ్యము అరిగాతికి అండ్ అరిహంత్కి 2 జలాంతర్గాములతో కూడా ఉన్నప్పటికీ కూడా అరిదమన్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఉన్నప్పటికీ అరిదమన్ కూడా 3వ స్వదేశీ అణు జలాంతర్గామి. ఇంకా K4ను మోయగల సామర్థ్యం దీనికి కూడా ఉంది, కానీ ఇది మొదటిది కాదు. అరిహంత్ క్లాస్ లోపల అరిదమన్ అనేది మరింత మెరుగైన సామర్థ్యం లోపల టెక్నాలజీ కోసం అనేది ఎక్కువగా నిర్మించారు. ఇంకా స్టేట్మెంట్ 3 వచ్చేసరికి ఇది సరైనది. ఇది కూడా సరైనది. SSBN అణు జలాంతర్గాముల ప్రధాన పాత్ర శత్రువు యొక్క మొదటి దాడులను తట్టుకుని సముద్రం లోపల నుంచి ప్రతి దాడులు అంటే సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ, వాళ్ళు ఎలాంటి దాడి చేసినా ఫస్ట్ మనము చేయం కాబట్టి అణు సిద్ధాంతంలో భాగంగా సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీని ఈ అరిదమను కలిగి ఉందన్నమాట. ఇది భారతదేశం యొక్క మన జలాంతర్గాములన్నిటి కూడా అదే పరిస్థితి. ఇది భారతదేశం యొక్క నో ఫస్ట్ యూజ్ మొదటగా ఉపయోగించకూడదు అనే సిద్ధాంతానికి అత్యంత కీలకమైనది. ఇది క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ విశ్వసనీయ కనీస నిరోధకం నుండి బలపరుస్తుంది. ఈ 3 స్టేట్మెంట్లకు సంబంధించినటువంటిది రెండో తప్పు. దానికి సంబంధించిన వివరణ అనేది మీకు ఇచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్లో K+ క్షిపణులు మరియు వాటి వర్గీకరణకు సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. INS అరిదమన్ ఉపరితలం నుంచి ప్రయోగించగల బాలిస్టిక్ క్షిపణులు SLBM అయిన K4 మరియు K15ల గురించి ఈ కింది ప్రకటనలు పరిగణించండి. K4 క్షిపణి యొక్క పరిధి 3500 కిలోమీటర్లు, K15 సాగరిక క్షిపణి పరిధి 750 కిలోమీటర్లు. ఇక K4 రెండో స్టేట్మెంట్ వచ్చేసరికి K4, K15 క్షిపణులు రెండూ కూడా భారతదేశం యొక్క అణుత్రయం న్యూక్లియర్ ట్రయాడ్లో భాగంగా భూమి నుంచి లేదా ఆకాశం నుంచి ప్రయోగించే క్షిపణులకు భిన్నంగా ఉన్నాయి. మూడోది, ఈ క్షిపణులను రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేసింది. వీటిని K సిరీస్ అని పిలుస్తారు. ఇవి K అంటే ఏంటంటే భారత దేశ మాజీ రాష్ట్రపతి క్షిపణి శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి పేరు మీద పెట్టబడింది. ఈ స్టేట్మెంట్లో ఏవి సరైనవి అంటే 1 మాత్రం 2 మాత్రమే, 3 కాదు, 3 ఏది కాదు అని చెప్పేసి. దీనికి జవాబు ఏంటనేది మనకి ఇప్పుడు చూద్దాము. సరైన సమాధానం 3 అనమాట. అంటే 3 కూడా మూడు స్టేట్మెంట్లు కూడా సరైనవి అనమాట. అంటే K4 పరిధి 3500 కిలోమీటర్లు ఉంటుంది అండ్ K15 పరిధి అనేది 750 కిలోమీటర్లు ఉంటుంది. గుర్తుండిపోవాలి మీకు, ఎంత ఈజీగా ఉంటుంది అనమాట. స్టేట్మెంట్ 2 వచ్చేసరికి అణుత్రయం న్యూక్లియర్ ట్రయాడ్ అంటే భూమి, ఆకాశం, సముద్రం ఈ 3 నుంచి కూడా అణు ఆయుధాలను ప్రయోగించేటువంటి సామర్థ్యం K4, K15లు సామర్థ్యం అనేది ఉంది. K4 అండ్ K15ల సముద్రం నుంచి కూడా ప్రయోగించే విభాగము SSBN కిందకి వస్తాయన్నమాట. ఇక స్టేట్మెంట్ 3 సరైనది. ఈ క్షిపణులు DRDO చేత అభివృద్ధి చేయబడ్డాయి, అది కరెక్టే. వాటిని మిసైల్ మ్యాన్గా ప్రసిద్ధి చెందినటువంటి డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి గౌరవార్థము K సిరీస్ అని, కలాం పేరు మీద K సిరీస్ అని చెప్పి వీటిని పిలుస్తారు. ఇవి 2 క్వశ్చన్లు. సివిల్స్ స్థాయిలో ఈ క్వశ్చన్లు అనేవి ఉంటాయి. మీకు APPSC కానీ, TGPSCకి కానీ, IBPS, RRB ఇంకా ఏ ఎగ్జామ్కైనా కూడా చాలా స్టాండర్డ్గా పనికొస్తాయి. మనకి ఇంత స్టాండర్డ్ ఎందుకు అని అనుకోకండి. దాంట్లో నుంచి మీకు క్వశ్చన్లు ఏ విధంగా అడిగినా కూడా మీరు క్వశ్చన్లు చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంత స్టాండర్డ్ అనేది నేను తయారు చేస్తున్నా.
ఇంకా 12 మూడో ప్రశ్న వచ్చేసరికి అరిదమన యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యత, ఐఎన్ఎస్ అరిదమన యొక్క అదనపు సామర్థ్యము భారత నావికా దళానికి వ్యూహాత్మకంగా ఎలా ప్రయోజనకరంగా ఉంటుంది అన్నది క్వశ్చన్ అనమాట. నెంబర్ 1 స్టేట్మెంట్. ఇది భారత్కు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సముద్ర నియంత్రణ, సీ కంట్రోల్ సాధించడంలో సహాయపడుతుంది. 2 దూర ప్రాంతాల్లోని శత్రు స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. దాంతో నిరోధక శక్తి యొక్క భౌగోళిక పరిధి పెరుగుతుంది. 3 జలంతర్గామి యొక్క విస్తరించిన పరిణామం అధిక సంఖ్యలో నాన్ న్యూక్లియర్ టార్పడోలను మోయడానికి వీలు కల్పిస్తుంది. దాంతో దాని యొక్క ప్రాథమిక పాత్ర SSBN నుంచి SSN న్యూక్లియర్ పవర్డ్ అటాక్ సబ్మెరైన్గా మారుతుంది. ఈ స్టేట్మెంట్లో ఏవి సరైనవి అన్నది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. మూడో క్వశ్చన్లో ఇంకా మనం సరైన సమాధానం ఏంటంటే 2 మాత్రమే సరైన సమాధానము. అది ఏంటి అంటే మనం చూద్దాం. 2 ఏంటి ఉంది ఇక్కడ, దూర ప్రాంతంలోని శత్రుస్థావన కూడా లక్ష్యంగా తీసుకొని సామర్థ్యం పెరుగుతుంది, తద్వారా నిరోధక శక్తి యొక్క భౌగోళిక పరిధి అనేది పెరుగుతుంది అని చెప్పేసి అది సమాధానం. అసలు ఈ స్టేట్మెంట్లలో ఏమేమి తప్పు, ఎందుకు తప్పులు, మిగతాయి 2 అది ఎందుకు కరెక్ట్ అనేది నేను చెప్తాను చూడండి ఒకసారి. మీకు 1 స్టేట్మెంట్ అనేది తప్పు. SSBNల ప్రధాన లక్ష్యం ఏంటంటే సముద్ర నియంత్రణ కాదండి, ఇది సముద్రాన్ని కాపాడదు. సముద్రాన్ని కాపాడటానికి చాలా ఉన్నాయి, నేను వేరే వీడియోలో ఇస్తా. ఇది సముద్రాన్ని కాపాడేది కాదు. ఐఎన్ఎస్ అరిహంత్ కానీ, ఐఎన్ఎస్ అరిదమన్ కానీ, ఐఎన్ఎస్ అరిఘాత్ కానీ, ఈ 3 కూడా అణు నిరోధము అంటే న్యూక్లియర్ డిటరెన్స్ కోసము సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అందించడము. తర్వాత సముద్ర నియంత్రణ అనేది సాధారణంగా విమాన వాహక నౌకలు ఉంటాయి, SSK డీజిల్ ఎలక్ట్రికల్ జలాంతర్గాములు ఉంటాయి. ఇవన్నీ కూడా అణు జలాంతర్గామికి ఎప్పుడైనా సరే సరిహద్దు రక్షణ, అదే మన ఈ రక్షణ సముద్ర నియంత్రణ కానీ సముద్ర రక్షణ కానీ ఉండదు. జస్ట్ వాళ్ళు ప్రయోగిస్తే దానికి సంబంధించి మాత్రమే దీన్ని యూజ్ చేసుకుంటారన్నమాట. ఇక 2వ స్టేట్మెంట్ సరైనది. అంటే K4 అంటే 3500 కిలోమీటర్ల వంటి దీర్ఘ శ్రేణి క్షిపణుల సామర్థ్యము జలంతర్గామిని స్వదేశీ తీరాలకు దగ్గరగా ఉంచి కూడా శత్రు దూర ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకోగలదు. ఇది నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది కరెక్ట్ అనమాట. ఈ స్టేట్మెంట్ 3 కూడా తప్పు. ఎందుకంటే ఐఎన్ఎస్ అరిదమన్ అనేది SSBN బాలిస్టిక్ క్షిపణిది. దాని ప్రాథమిక పాత్ర ఏంటంటే అణు నిరోధనము, అణు క్షిపణుల ప్రయోగాన్ని నిరోధించడమే. దీన్ని SSN కేవలం అటాక్గా మార్చే ఉద్దేశం ఉండదు. అదనంగా దీని విస్తరించినటువంటి పరిణామము బాలిస్టిక్ క్షిపణుల సామర్థ్యాన్ని పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక 14 నెక్స్ట్ ప్రశ్న వచ్చేసరికి 4వ ప్రశ్న. అరిహంత్ క్లాస్ యొక్క నిర్మాణ ప్రాజెక్టు, అరిహంత్ క్లాస్ జలాంతర్గాములు అభివృద్ధి చేసిన ప్రాజెక్టు గురించి ఈ కింది ప్రకటనలు పరిశీలించండి. 1 ఈ జలాంతర్గాములను విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్ SBCలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్ ATV కింద ప్రాజెక్ట్ కింద నిర్మించారు. 2వది ఈ జలాంతర్గాముల నిర్మాణంలో భాగంగా రియాక్టర్ యొక్క రూపకల్పనకు బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ ద్వారా జరపబడింది. 3వది వచ్చేసరికి భారతదేశము 6 అరిహంత్ క్లాస్ జలాంతర్గాములు నిర్మించాలనే లక్ష్యంతో ఉంది. ప్రస్తుతం 3 మాత్రమే పనిచేస్తున్నాయి లేదా పరీక్షల దశలో ఉన్నాయి. ఈ స్టేట్మెంట్లలో ఏవి కరెక్ట్ అనేది ఇప్పుడు మన 4వ క్వశ్చన్ అనమాట. ఇందులో సరైన సమాధానం 1, 2 మరియు 3 అంటే 3 స్టేట్మెంట్ కూడా సరైనవి. ఒక్కసారి వాటిని వివరణ అనేది చూద్దాము. స్టేట్మెంట్ 1 అంటే సరైనది. అరిహంత్ క్లాస్ జలాంతర్గాములు నిజానికి ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా ATV కింద దీన్ని డెవలప్ చేశారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్ కింద డెవలప్ చేశారు. విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్ SBC వద్ద వీటిని నిర్మిస్తున్నారు. ఇక స్టేట్మెంట్ 2 వచ్చేసరికి ఇది కూడా సరైనదే. జలాంతర్గాములోని అణు రియాక్టర్ను బార్క్ అండ్ DRDO సంయుక్తంగా రూపకల్పన చేసి అభివృద్ధి చేశాయి. 3వ స్టేట్మెంట్ కూడా సరైనదే. ఇది భారత్ మొత్తం 6 SSBNలను S2, S3, S4, S5 ఆ తర్వాత మరో 2 నిర్మించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 6 SSBNలు అణు జలాంతర్గాములు తయారవుతాయి అనమాట. ప్రస్తుతం S2 అరిహంతు, S3 అరిఘాతు పనిచేస్తున్నాయి. S4 అనేది ఇప్పుడు అరిదమన్ ఉంది కదా, ఈ అరిదమను జనవరి 2026లో నేవీలోకి చేరుతుందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటిది. ఇంకా నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఐఎన్ఎస్ అరిదమను మరియు దాని ఆయుధ వ్యవస్థలు గురించి, ఐఎన్ఎస్ అరిదమన్ గురించి ఈ కింది ప్రకటనలు పరిగణించండి. 1 ఐఎన్ఎస్ అరిదమన్ అనేది అరిహంత్ క్లాస్ యొక్క చివరి నౌక. 2వది ఐఎన్ఎస్ అరిదమన్లో శక్తివంతమైనటువంటి అణు రియాక్టర్ ఉండటం వల్ల ఇది ఎక్కువ వేగంతో మరియు ఎక్కువ కాలం పాటు నీటిలో ఉండగలుగుతుంది. 3 జలాంతర్గాములోని టార్పెడోలు 80 కేంద్రాలు, సాధారణ క్రూయిజ్ క్షిపణులు, నిర్దేశిత క్షిపణులు కూడా ఇందులో భాగము. ఈ స్టేట్మెంట్లో ఏవి సరైనవి అంటే ఇందులో 2 మాత్రమే సరైనవి అనమాట. 1 తప్పు, 2వది 3వది మాత్రమే సరైనవి. అవేంటనేది చెప్తాను చూడండి ఒకసారి. స్టేట్మెంట్ 1 తప్పు. ఇది ఎందుకు తప్పు అంటే అరిదమన్ అనేది S4 అనేది అరిహంత్ క్లాస్ యొక్క చివరి నౌక కాదు. దీని తర్వాత
మరింత పెద్దది మరియు శక్తివంతమైనది S5ను కూడా నిర్మించబోతున్నారు. మనం S6 వరకు కూడా చెప్పుకున్నాం మనం. కాబట్టి ఇది చివరిది అనేది, అరిజం అనేది చివరిది కాదనమాట. ఇంకా స్టేట్మెంట్ 2 వచ్చేసరికి ఇది కూడా సరైనదే. అణు రియాక్టర్లను జలాంతర్గామికి గాలి అవసరం లేకుండా పనిచేసే శక్తిని అందిస్తాయి. ఇది నీటి లోపల ఎక్కువ కాలం ఉండటానికి మరియు మెరుగైనటువంటి వేగాన్ని సాధించడానికి వీలు కల్పిస్తుంది అన్నది సరైన ఆన్సర్ అన్నమాట. స్టేట్మెంట్ 3 వచ్చేసరికి ఇది కూడా సరైనదే. SSBNలు ప్రాథమికంగా బాలిస్టిక్ క్షిపణులు మోస్తున్నప్పటికీ అవి రక్షణ కోసము టార్పిడైలు కానీ క్రూయిజ్ క్షిపణుల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి. అంటే ఓన్లీ బాలిస్టిక్ క్షిపణులే కాకుండా అవసరమైతే టార్పిడోలు కూడా ప్రయోగిస్తారు. అయ్యో నా దగ్గర అది లేదా, ఇంకొకటి తీసుకురావాలి మనం అని చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎనీథింగ్ ఏదైనా శత్రుదేశం నుంచి ఏది వచ్చినా కూడా మనం ఇది చేయాలి కాబట్టి, ప్రతిఘటించాలి కాబట్టి అలా చేస్తారనమాట. టార్పిడోలు కానీ తర్వాత క్రూయిజ్ క్షిపణుల సామర్థ్యాన్ని కూడా ఇవి కలిగి ఉంటాయి. మొత్తం 80 కేంద్రాల టార్పిడోలు ఇందులో ఉంటాయని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఇది దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇక ఇది ఇవాళ భారత అణు జలాంతర్గాముల గురించి మనం చెప్పుకున్నాము. ఇది UPSC, SSC, RRB, TGPSC, APPSC, IBPS, IB ఇలాంటి ఎగ్జామ్లన్నిటికి కూడా పనికొస్తాయి. అందువల్ల ఇలాంటివి రెగ్యులర్గా ఇస్తుంటా నేను తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్లో. ఇది ఆంధ్ర వాళ్ళు ఎవరైనా చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, మీకు కూడా రేపు 99,000 ఎగ్జామ్లు కానీ మొన్న ప్రకటించినటువంటి 21 ఎగ్జామ్స్కి ప్రకటించారుగా, అందులో కూడా ఈ క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి మీరు కూడా రెగ్యులర్గా తెలంగాణ ఎగ్జామ్స్, ఆంధ్ర ఎగ్జామ్స్ రెండింటినీ కూడా మీరు ఇదవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. తర్వాత రెండింటినీ కూడా మీకు ఎలా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. మీకు తెలిసినటువంటి అన్ని సోషల్ మీడియా గ్రూపులలో కూడా షేర్ చేయండి. మీలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తేనే నేను ఇంకా మంచి వీడియోలు చేయగలుగుతాను. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చూస్తున్నప్పుడే ఫస్ట్లోనే ఒక లైక్ బటన్ ఇచ్చారనుకోండి, యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది బాగుంది, ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది పంపుదామనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి అలా చేయండి. ఇంకా మీకు వీక్లీ కంపైల్ కూడా నెక్స్ట్ వీక్ నుంచి ఇస్తాను ఇవన్నీ కూడా. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ అండ్ ఆంధ్ర ఎగ్జామ్స్ AP రెండింటికి కలిపి ఒక గ్రూప్ ఉంది మనకి. తెలంగాణ టెలిగ్రామ్ గ్రూప్లో ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే నేను వీటికి సంబంధించినటువంటి గ్రాఫిక్ ప్లేట్ దాంట్లో పెడతా. ఈ క్వశ్చన్స్ కానీ ఈ మెటీరియల్ అంతా కూడా మనకి నేను తర్వాత వీటిలలో ఎగ్జామ్స్ వాటిలలో యాప్లో పోస్ట్ చేస్తాను, నేను చెప్తాను దానికి తర్వాత, అది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇవాళ సాయంత్రం అంటే 5వ తారీఖు వేళ ఇవాళ సాయంత్రం 6 గంటలకి తెలంగాణలో రాబోయేటువంటి 40,000 ఉద్యోగాల ప్రిపరేషన్కి సంబంధించి మీ సామర్థ్యం ఎంత అన్న దాని మీద నేను ఒక వీడియో ఇవ్వబోతున్నాను, అది చూడండి. అలాగే ఆంధ్రాకి సంబంధించి కూడా ఒక వీడియోలు తయారు చేస్తుంటా. ఆంధ్రాకి సంబంధించి స్పెసిఫిక్గా నేను చెప్పలేను, కానీ వారంలో కనీసం 4-5 అయితే ఇవ్వగలుగుతాను. టెట్ వాళ్ళకి, AP టెట్ వాళ్ళకి ఇచ్చాను, తర్వాత పోలీస్ వాళ్ళకి ఇచ్చాను. ఇంకా మిగతావి కూడా నేను అక్కడ ప్రిపేర్ చేసి ఆంధ్ర ఎగ్జామ్స్ దాంట్లో కూడా పెడతా. అది చూసేవాళ్ళు ఇది చూసేవాళ్ళు ఆంధ్ర వాళ్ళు మాత్రం రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.